హెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. మరియు 11వ సంవత్సరం 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనము: గనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అశ్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించును. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని వనంలో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోడ వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికిని లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించును. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతనిని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడను. నీరున్న చోటన నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండానట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని అగాధ జలములు అతనికి అప్పజేసి తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడెను. పాతాళములోనికి నేను అతని దింపగా గోతులోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణకజేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదెను వృక్షములన్నీ పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత అతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.